కాలువ మురికి కాలువ ఇంత గడ్డి లేదు. సరే ఇక్కడ కూర్చోడం కంటే పక్కింట్లో వాళ్ళ దగ్గరికి అడిగి పర్మిషన్ అడిగి అక్కడ కూర్చుందాం రండి. అమ్మా నమస్తే అమ్మా. మీ పేరు? సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మనిషినే. మీరు పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయింది, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. మీ ఆయన చనిపోయారా? చచ్చిపోవాలి, బతికే ఉండవు. బతికే ఉన్నారు. ఇరికత్తలు అయిపోయి చాలా రోజులు అయింది. ఎందుకని? నేను అప్పుడు తెలక మంచి ఆవులో ఉండి నాదే తప్పు, నేనే చెడగొట్టుకున్నాను. పిల్లలు లేరు అప్పట్లో? పిల్లలు లేరు, ఎవరు లేరు. ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు మీరు? కాపాలేదు మేడం, చాలా రోజులు అయిందిగా కాపాలేదు. 1 సంవత్సరం ఉన్నారా? తంత్రం ఉండాలి. మంచి ఆయనేనా ఆయన? మంచోడు, ఆయన మంచోడే. నాది నోరు బాగొట్టుకొని కాపురం బాగొట్టుకొని. ఈరోజు నిజాయితీగా ఒప్పుకుంటున్నారా? నాదే తప్పు అంటే అప్పుడు తెలిసి తేలక నోరు బాగొట్టుకొని నేనే బాగొట్టుకున్నావు. అది కాపురం మా నాన్న పని చేయలేనని చెప్పి 30 ఎకరాల పొలానికి ఇచ్చాడు. ఇస్తే నేనే జడగొట్టుకున్నాను. నాదే తప్పు. ఇలా లేక పచ్చిని అయిపోయి ఉంటుంది అని వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇల్లు అవుతుంది. అద్దె వదిలేమ్మ ఉండముంటే ఉంటాను. ఎవరు బాబాయ్ వాళ్ళ ఇల్లు? వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఓకే. మీ ఆయన వాళ్ళ ఇల్లు ఎక్కడ? చీరాపారం. వేరే ఊరు? చీరాపారం. ఆయనకి పెళ్ళయింది మళ్ళీ? పెళ్ళయింది మళ్ళీ. వాళ్ళు బాగానే ఉన్నారా? మీరు మళ్ళీ పెళ్ళని చేసుకోలేదా? మళ్ళీ చేస్తున్నా, అబద్ధం ఎందుకు? మళ్ళీ చేస్తుంటే లేని వాళ్ళు చేస్తుంటే ఆడ నేనే వదిలిపెట్టి వచ్చా. అంటే ఆయన భార్య ముందు భార్య పిల్లలు ఉంటే ఆయన ఇల్లు పొలం వాళ్ళ పిల్లలు పెట్టాడని చెప్పి ఆయన మొన్న 4 చాకడే కదా చెప్పి నేను వచ్చేసి ఉండాల్సింది కదా. అప్పుడు నేను చెబుతుంది తేలాలి అప్పుడు నాకు. ఇప్పుడు తెలుస్తుంది అంత అయిపోయిందరా. తోడు ఎవరు లేకపోయేసరికి బాధగా ఉందా? ఉండడానికి ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి కనీసం ఆ ఇల్లేనా ఉంది. అద్దె వదిలేని ఆ అబ్బాయి అడిగితేను మా వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఇల్లే ఉండమ్మా అని నేను వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెన్నామని అడిగితే ఉండమన్నారు. మరి పాములు అవి రావట్లేదా? పాములు వచ్చి వత్తని నేను పాతనం పోతా. ఆయన మీద భారతం వేసా. తినడానికి ఎలా మీకు? తినడానికి ఏముంది, ఏదో నాకు చెప్పండి, నేను పడతాను. అంటే ఎలా? ఏం పడుతున్నారు? ఏం పెట్టిన తినడు పని పోతలేకుంటారు. కష్టపడితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. అంతేనా? పిల్లలు మాత్రం కలగలేదా మీకు? ఆయన ఇంకో పెళ్లి చేస్తుంటే మామూలు వచ్చింది, తీపిచ్చి అభ్యసం చేపించాడు. మీకు తెలియలేదా మరి? మీరు మొండు పడారమ్మా. మొండు పడితే ఉంచుతున్నారంటే కాదు, నేను పెద్ద ఆయన్ని పిల్లలు ఎట్టా పుడతారేమో అని చెప్పి ఏదో అది చెప్పి రోజు పాలవుతుందని ఇక నేను మెత్తపడి. కానీ తీరా అతను కూడా మీతో ఉండలేదు. ఆయన ఇంకో మర్చింది చూస్తున్నాడు. మీరు అప్పట్లో బాగున్నట్టున్నారు, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు. ఏం చేస్తా, కరం బాగాలేదు. వయసు అయ్యాక ఎవరు లేకపోయేసరికి ఇప్పుడు అందం ఆస్తి ఏమున్నా కూడా ఇప్పుడు వృద్ధాప్యంలో అవి ఏం పనికిరావు. తోడే కావాలి మనిషికి, ఎవరో ఒకరు. తేలలా కొడుకో కూతురో భర్తో ఎవరో ఒకరు తోడు కావాలి. తేలలేనమ్మా, నాకు మంచి ఆవులో ఉండాలని తెలుస్తావునా. మీకు ఇంకెవరు తోబుట్టువులు ఎవరు లేరా? తమ్ముడు చచ్చిపోయాడు. అయ్యో. అమ్ముందగానే అమ్మ పట్టిస్తుంది. అమ్ముందగానే ఆమె వృద్ధురాలు అయిపోయి ఉంటుంది, బాగా ముసలిదాన్ని. అయినా కోళ్ళు చూస్తుంది, ఆమె కోళ్ళు పెడితే తినేది కదా. ఆమెను అసలు పాపప్పుడు లేదు. మీరు మీ అమ్మగారు కలిసి ఉండొచ్చు కదా. అట్ట రాదు, మరకాడేముందని వస్తుంది. కోడలు బాగా చూసుకుంటుందా? వాళ్ళు బాగానే ఉంటారు. నేను ఎవరికి పనికి రాకుండా పోయా. ఇప్పుడు బియ్యం ఉన్నాయమ్మా తినడానికి? ఇప్పటికేం ఉండాలి, 2 కేజీలు ఉన్నాయి. 2 కేజీలు ఉన్నాయా? డబ్బులు ఏమి లేవమ్మా. ఎప్పుడు వెళ్ళారు మీరు పనులకు? వెళ్ళి ఎన్ని రోజులు అయింది? 20 రోజులు అవుతుంది. పెద్ద పని కూడా సురకరు బీపీ ఉంది. షుగరు బీపీ ఉందా? గౌసు కావాలని ముందు రోజు ఏడుస్తారా మీరు? బాధపడతారా? ఏదో అన్ని ఆలకిస్తున్నప్పుడు ఏదో అదేందని చెప్పి అన్ని ఆలకిస్తుంటే ఒక బాధపడేది మళ్ళీ జరుగుతా. పశ్చాత్తాపానికి మించిన పనిష్మెంట్ ఇంకోటి లేదు. ఇకపై నుంచైనా మీరు మానసికంగా ఆనందంగా ఉండాలి. అది సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా?
డబ్బులు డబ్బులు లేవా? ఎంత కావాలి? ఎంత నీ 3 సెట్ ఉంటే అంతే. ఇవి బియ్యం 25 కేజీలు. ఇందులో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. సబ్బులు, ఉప్పులు, పచ్చడి. ఇగో చీర మీకు నచ్చిన రంగు, మీకు బాగుంటుంది, ఒంటికి కట్టుకోండి. తీసుకోండి. సరేనా? ఉంటానమ్మా.